వాస్తవానికి అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ అది తీర్చకపోతేనే అవుతుంది పెద్ద ముప్పు. ఇంతకీ ఆ ముప్పు ఏంటో, వాళ్ళు తీసుకున్న అప్పు ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ టీమ్. రొమాంటిక్ గా తయారయ్యేటి మినిమం ఉంటుందిరా మంది. ఎందుకలా? అంటే మా ఇంటి పక్కన ఒక అమ్మాయి వచ్చిందిరా, నేను అలా బయటికి వెళ్ళినప్పుడల్లా అమ్మాయి నన్ను రాళ్లతో కొడుతుందిరా. ఏంట్రా సీరియస్ గా ఆలోచిస్తున్నావు? నిన్న ఎవరైనా చెప్పుతో కొడతారు కానీ రాళ్లతో ఎలా కొడుతుంది? తీసుకొని కొడతా ఏదో టీటీలు ఆడ. కష్టం అన్నా కదా, ఊకి ఇరిటేషన్ చేయకు. ఏంట్రా ఇరిటేట్ అవుతున్నాడు? నా గర్ల్ ఫ్రెండ్ అన్న ఏంటంట ఊకే బంగారం కొనిపెట్టి ఇరిటేషన్ చేస్తుంది. అయినా ఈ ఆడవాళ్ళకి బంగారం పిచ్చేంటన్నా? రే ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోరా, శృంగారం తెలియని మగాడు ఉండొచ్చేమో కానీ బంగారాన్ని ఇష్టపడిన ఆడ ఉండదురా. అమ్మాయి అంటే గుర్తొచ్చింది, నువ్వు ఈ మధ్య ఒక అమ్మాయి అంటే తిరుగుతున్నావు ఎందుకు? ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. ప్రేమిస్తే వెంటనే చెప్పేయచ్చు కదా. ఇష్టపడితే ఆ పువ్వును కొయ్యొచ్చు, అది ప్రేమిస్తే ఆ పువ్వుకి నీళ్లు పోయాలి. అయ్యయ్యో, నువ్వు నీళ్లు పోస్తుండి వేరేవాడెవడో కోసుకెళ్తాడు. మా బేబీతో మాట్లాడాలి. నాకు ఫైనాన్స్ ఇచ్చే పనులు ఉన్నాయిరా. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై రెడ్డు చూసా. అవును బుజ్జి, ఇప్పుడు నా టీంలో చంటి గారు అలాగే చాణిక్య సందీప్ ఉన్నారు కదా, వాళ్ళు కాకుండా నాతో ఎంట్రీ ఇచ్చా కదా, ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళతో ఎంట్రీ ఇచ్చాను అనుకో, వాళ్ళు ఏం చేస్తారా అని నిమిషం నిమిషం భయంగా ఉంటది. అదే నీతో ఎంట్రీ ఇచ్చాను అనుకో, నువ్వేం చెయ్యవు కదా, ప్రశాంతంగా రావచ్చు. 1 year నుంచి లవ్ చేస్తున్నాయి కదా, నేను ముట్టుకోలేదు కదా, నువ్వు ఫీల్ అవుతున్నావా? 10 ఏళ్ళ నుంచి చంటి గారి టీంలో ఏం చేయకుండానే ఉన్నావు. ఆయన ఫీల్ అవ్వలేంది, నేనెందుకు ఫీల్ అవుతాను? అవును, ఎప్పుడు చూసినా బిజీ 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 అంటావు కదా, నువ్వు మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తావు? ఎగ్జాక్ట్లీ 4 o'clock లేస్తాను. నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు? నేను 4 o'clock లేస్తాను. నువ్వు కూడా పాల ప్యాకెట్ ఇస్తావా? పాల ప్యాకెట్లా? నా బర్త్డే వస్తుంది కదా, నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు? నీ బర్త్డే కి గిఫ్ట్ వచ్చేసి నెక్లెస్. గోల్డ్ నెక్లెస్ నువ్వు ఇస్తావు? ఇస్తావు కదా, పద బాయ్. ఈ అమ్మాయికి 50,000 ఇవ్వాలా? 50,000 నెక్లెస్. ఇప్పుడు నాకు ఇప్పుడు అప్పుడు ఇస్తారబ్బా. మొన్న నీకు ఒక 15,000 ఇచ్చాను కదా. అవునవును ఇచ్చావు. మరి దాని వడ్డీ ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను లేరా, వారం రోజుల్లో ఇస్తానులే. రే నీకు ఇచ్చిన 20,000 వడ్డీ ఎప్పుడు ఇస్తావురా? జాబ్ సెర్చింగ్ లో ఉన్నా, జాబ్ రాగానే ఇస్తాను. ఓకేనా? నువ్వెప్పుడు ఇస్తావు? వాడు జాబ్ రాగానే నేను కూడా ఇస్తాను. వాడు జాబ్ వస్తే నువ్వే కూడా వింటా. నాకు ఇస్తాను, నేను నీకు ఇస్తాను. నాకు కూడా చిన్న పని ఉంది, బేసిక్ గా సైడ్ వచ్చి వినాలి, ఆయనకు తెలియక. చంటి హాయ్. హాయ్, ఎలా ఉన్నావురా? బానే ఉన్నాలే. నాకు ఒక 50,000 అప్పు కావాలి. 50,000? బుద్ధి జ్ఞానం ఉన్నాడు, నీకు డబ్బులు ఇస్తాడా? కోట్ల ఆస్తుంది ఇక్కడ. అదే కోట్లో ఉంది, అది బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. ఆ మాట విను, 50,000 ఇచ్చావు అనుకో, ఒక 1 week లో అలా పడేస్తాను. 50,000 మొహం మీద పడేస్తావు? ఇస్తాను, ఏరుకో కావాలంటే వడ్డీ ఇస్తాను. 20,000 ఇస్తాను. 20,000 దానికి టిప్పు కూడా ఇస్తాను. మొత్తం 30,000. 30,000 ఇస్తాను. 50కి 30 80,000 ఇట్లా ఇస్తాను, ఏరుకో. 1 week లో ఇస్తా. ఓకే సరే తీసుకో. ఓకేనా? 1 week లో డబ్బులు నువ్వు ఇవ్వలేదనుకో మంచిగా ఉండదు. సరే ఎలా ఇసిరేస్తానోగా ఏరుకుంటాంలే. ఆ పనిలో ఉండు. ఓకేనా? ఓకే. 1 week తర్వాత నువ్వేంటి ఇక్కడ? చెప్పే కదా 1 week తర్వాత ఇస్తా అని చెప్పి. ఏదో మాట వరుస కన్నాను. ఇట్లా ఇసిరేస్తానుగా. అవును, ఇసిరేసి ఏరుకుంటా. అది కాదండి, మీ ఇంటికి వచ్చి 2 days ఇచ్చేసాను. వెళ్ళిపోయి 2 days ఈ days కుదరవు. నువ్వు అడగంగా నేను స్పాట్లో ఇచ్చాను. నేను అడిగినప్పుడు స్పాట్లో ఇవ్వడానికి ఏంటి? ఇసిరేస్తాను కదా పైకి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండిపోతావా? నువ్వు డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటా. సరే ఉండు, 2 ముద్దలు పడేస్తా. మరి అంతేగా? 2 ముద్దలు పడేస్తా. నేను చెప్తానా, మొగోళ్ళు స్నానం చేస్తుంటే చూస్తాడు రైడ్ అని. ఎవడ్రా వీడు? నాకు డబ్బులు ఇచ్చినాడు. ఎవడంటాడేంటి, చెప్పలేదు ఆడికి. నీకు 50,000 కావాలన్నా, నా దగ్గర 35,000 ఉన్నాయి. వాడి దగ్గర 15,000 తీసుకొని నీకు ఇచ్చా. అంటే ఇప్పుడు నీకు 2 ముద్దలు, వానికి 2 ముద్దలు పడేస్తా. కూర్చో, తినండి. డబ్బులు ఇచ్చేంత వరకు ఒక లెక్క. అరే బయట వేడిగా ఉందా, లోపల కూర్చుంటే మళ్ళీ బయట లోత. వీడు నాకు డబ్బులు ఇచ్చాడు, వీడికి వాడు డబ్బులు ఇచ్చా. తప్పురా. ఇది అప్పురా. నా డబ్బులు నాకు ఇవ్వరా త్వరగా. అరే నా డబ్బులు నాకు తొందరగా ఇరా. నా డబ్బులు నాకు ఇవ్వరా. ఇసిరే. నీకు ముద్ద, నీకు 2 ముద్దలు, నీకు 2 ముద్దలు, నీకు 2 ముద్దలు. సరే కూర్చోండి. ఏంటి ఆశ్చర్య, తలపోటు వచ్చేస్తుంది. ఏమే టీ తీసుకురా. ఒక్కసారి డబ్బులు ఇచ్చిన తర్వాత మన బతుకులంతా ఇంతేరా. చూడు ఎంత చిరాగ్గా మాట్లాడుతున్నాడు. అడుక్కునేటప్పుడు ఇలాంటివి ఉండవు. ఏంటిది? లెమన్ టీ. నా టీ. ఇది నాటి. సరే నువ్వు ఇటీ.
ఏంద్రా ఇది రే. నీ ఇస్తే మేము వేరుకుంటాం, నేను వాడికి ఇచ్చేస్తా, వాడు వాడికి ఇచ్చేస్తాడు, అయిపోయింది. సరే ఇది కూర్చోండి, వెళ్ళి కూర్చోండి. ఓయ్, ఆ బట్టలు ఎక్కడ ఉన్నాయి? వీడెవడ్రా? నేను ఎవరా నేను ఎవరు చాణక్యాన్ని వికర్రా. నేను ఎవరో చెప్పరా చెప్తా చెప్తా చెప్పరా నేను ఎవడో చెప్పడికి. నువ్వు నాకు అప్పించావు, నాకు వాడప్పిచ్చాడు. నాకు వీడిచ్చాడు. అయితే నాకు సంబంధం లేదు, నేను నీకు ఇచ్చాను కాబట్టి నీతో మాట్లాడుతూ ఇక్కడ వెళ్ళిపో. నాకు సంబంధం లేదు కదా. ఆ. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఇవ్వకపోతే ఏం చేస్తావు? చెప్పుతో కొడతా. చెప్పుతో కొడతా నీ అబ్బా డబ్బులు ఇవ్వకపోతే. అది వాడికి చెప్పురా, నాకు చెప్తున్నావేంట్రా? టీం లీడర్ చెప్పొద్దు అట్లా. ఏంట్రా ఇది ఆకలేస్తుందిరా నాకు. మీరు కూర్చోండి. నాకు ఆకలిస్తుంది. ఏమే టిఫిన్ పెట్టి ఇక్కడ. అప్పిచ్చినాక తిను. మరి నువ్వు కూడా అంతే కదా, అప్పిచ్చినాకే తిను. నువ్వు కూడా అంతే కదా, నా పైసలు ఇచ్చినాక తిను. బేబీ నా గోల్డ్ చైన్ ఎక్కడ? నీ గోల్డ్ చైన్ బేబీయా? అంటే ఇందాక అంటే అరే నా లవర్ వచ్చింది. ఆ. ఒక్క హాఫ్ అన్ అవర్ రా. సరే, హాఫ్ అన్ అవర్ అంటరా. సర్లే మనం వీడు ఉందాంలే. మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది, కార్లే లంపదా. నా మాట విను, ఒక 2 days లో ఆ. మీ అందరి కప్పు తీరుస్తా. సమస్య లేదు. నేను తీరుస్తా, ఇట్లా నువ్వు పడేస్తా. తీర్చలేవురా, నాకు తెలుసు. నువ్వు పడేసే డబ్బులు ఏదో నాకు ఇచ్చావనుకోరా, అయిపోతుంది. నువ్వేంటి అటే లేవు? అప్పించింది ఎవరు? అప్పు ఆడిచ్చాడు. ఎవరి దగ్గర ఉండాలి? నీకు అప్పిచ్చింది ఎవరు? నువ్వు ఎవరి దగ్గర ఉండాలి? నా దగ్గరే ఉండాలి. ఎప్పుడు ఇస్తావు అప్పు? ఎప్పుడు ఇస్తావురా అప్పు? ఎవర్రా మీరంతా? వాడు నాకు అప్పిచ్చాడా? ఆ. నాకు ఈడు అప్పిచ్చాడు, ఈడికి అప్పిచ్చాడు, ఈడికి అప్పిచ్చాడు, ఈడికి అప్పిచ్చాడు, ఈడికి అప్పిచ్చాడు. నువ్వు అప్పిచ్చేసావు అనుకో మేము అందరం వెళ్ళిపోతాం. అప్పు అరే ఇట్రా, నీకు పుణ్యం ఉంటుంది ఇట్రా. చెప్పు. ఇప్పటికిప్పుడంటే కష్టం, ఒక 2 days తర్వాత ఇస్తాను. ఇవన్నీ నాకు కుదరదు. నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసి నేను తీసుకొని వెళ్ళిపోతా. లేదనుకోరా, నువ్వు పర్ఫెక్ట్ గా టైం డిసైడ్ చేసుకుని నాకు ఫోన్ చేయి. అప్పటిదాకా నేను వేరే పనిలో ఉంటా. అరే రే 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 సారీ, ఎక్కడున్నావే? ఈ అబ్బా ఇంద్రజ మ్యామ్, చంటి గారు చాలా చాలా బాగా అనిపించింది. ఆల్ ది బెస్ట్. క్రిష్ గారు, బాగుంది మీ ఉద్దేశం, ఐడియా చాలా న్యాచురల్ గా చేశారు. ఆల్ ద బెస్ట్. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎప్పుడైనా అలిసిపోతే మీకు కావాల్సింది ఇంకా అలిసిపోతే కావాల్సింది గ్రీన్ టీ. ఎంటర్టైన్మెంట్ కావాలంటే అడగండి చంటి. ఏం చెప్పావురా? నాకు హార్ట్ అటాక్ వస్తుందండి. చంటి గారు, ఏంటి? మా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్. ఆవిడ ప్రెగ్నెంట్ గా సార్, హార్ట్ అటాక్ వచ్చింది. ఊరికవే హార్ట్ లేని దానికి హార్ట్ అటాక్ వచ్చిందని ఏమన్నా వస్తాడు? ఈ ప్రపంచంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందని ఒక్క స్త్రీ రికార్డ్ లో కూడా లేదు. కంగ్రాచులేషన్. కూర్చోండి సార్, మీరు కూడా కూర్చోండి. అబ్బా ఎందుకు సార్ ఆ అద్దాన్ని అలా తీసేశారు? అద్దంలో మీ ఆవిడ కనబడుతుంది సార్, చిలకుంది.